ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. ఆశ్రయుడా నా యేసయ్య, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. విశ్వ విజేతవు, సత్య విధాతవు, నిత్య మహిమ కొడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 29వ వాక్యం చివర్లో చదువుకుందాం. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 29వ వాక్యం. మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక. మీ పక్కన కూర్చున్న వాళ్ళతో చెప్పండి, మీ పక్కన కూర్చున్న వాళ్ళకి చెప్పండి, మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక అని పక్క వాళ్ళకి చెప్పండి. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో చెప్పబడిన వంటి విషయాన్ని మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటని చక్కగా చెప్పారు. ఏమని? ఒకటి, మీకు చెప్పండి, మీకు మేలు. రెండు చేతులు పైకెత్తండి, రెండు చేతులు పైకెత్తండి. నేను మీకు చెప్తాను, మీరు నాకు చెప్పండి. ఏమని? మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు మనం ఏమన్నాం చెప్పండి? మీరు ఎవరితో అన్నారు? నాతో చెప్పారు. నన్ను అంటున్నారు మీకు మేలును క్షేమమును కలుగును గాక అని మీరు అన్నారు. నేనేం చేశానంటే రెండు చేతులెత్తి మీకు అందరికీ మేలు క్షేమము దేవుడు దయచేయను గాక అని నేను అన్నాను. మీరేమన్నారు చెప్పండి? ఆమెన్ అన్నారు. ఆలకించిన దేవుడు మీకు జవాబు దయచేయను గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పరిశుద్ధ గ్రంథ బైబిల్లో రాయబడిన వంటి ఈ మాటల్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు మనకు మేలు, రెండోది క్షేమము. క్షేమము కాదు, క్షేమము. దేవుడు మనకు చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి అనేది బైబిల్లో కొన్ని మాటలు నేను మీకు చూపిస్తాను. రాసుకోండి, ఆ తర్వాత కూడా మీరు చదువుకోవచ్చు, బాగుంటుంది. చదివేటప్పుడు మనం ఎక్కడి నుంచి ఏ మాట తీసుకుంటున్నామో అక్కడ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. మీరు ఎక్కడెక్కడి నుంచో చదివారనుకోండి, అది అర్థం కాదు. అందుకని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో దైవజనుడు పౌలు గారు ఈ విషయాన్ని చక్కగా తెలియచేస్తూ వచ్చాడు. మన దేవుడు ఎవరు అయ్యా అంటే, ఒకటి మేలు చేస్తాడు, రెండోది మీ క్షేమాన్ని కోరుకుంటాడు. మీరు ఎలా, దేవుడు మన క్షేమాన్ని ఎలా కోరుకుంటాడు అనేవంటి విషయాన్ని బైబిల్లో మనం చూస్తే మొదటి మాటను దయచేసి మీరు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 14వ వాక్యాన్ని దయచేసి చూద్దాం. గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును మిమ్మల్ని వేలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకు క్షేమము కలుగ చేయాలంటే ఏం చేయాలి మనం? మీరే చెప్పాలి. దేవుడు మనకు మేలు చేస్తానంటున్నాడు, మీకు నేను క్షేమమును కలుగు చేస్తానంటున్నాడు. దేవుడు మనకు క్షేమము కలుగు చేయాలంటే మనము ఏమి చెయ్యాలి? మిమ్మల్ని అడుగుతున్నాను.
ఏం చేయాలి? దేవుని మనము చెప్పండి అనుసరించాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, దేవుని మనం ఏం చేయాలంట? దేవుని అనుసరించే వారంగా ఉండాలి. అంటే ప్రభువును వెంబడించటము, ప్రభు మార్గములో మనము నడవటము, ప్రభు చేసిన ప్రతి మేలులను పొందుకుంటూ ప్రభు మార్గములో మనము నడుచుకోవటం అంటే దాన్ని అనుసరించటము. అప్పుడప్పుడు మీరు అంటుంటారు, చిన్న పిల్లల్ని తీసుకొని ఎత్తుకొని వారిని చూసి సేమ్ వాళ్ళ నాన్నలాగానే ఉన్నాడబ్బా, సేమ్ వాళ్ళ అమ్మలాగానే ఉన్నాడబ్బా అని అంటూ ఉంటారు కొంతమంది. అంటే కోడలు ఏమైనా అంటదేమో అని, కొడుకేమైనా అంటాడేమో అని. ఎందుకని? సేమ్ అమ్మలాగే ఉన్నాడంటే కొడుకు అంటాడు, లేదు లేదు నా పోలిక ఉన్నాడు అని అంటాడేమని. వీళ్ళు ఏమంటారు? సేమ్ వాళ్ళ అమ్మలాగానే ఉన్నాడు, సేమ్ వాళ్ళ నాన్నలాగానే ఉన్నాడు. అంటే నేనంటాను, వాళ్ళ అమ్మలాగా వాళ్ళ నాన్నలాగా వాళ్ళ అమ్మ నాన్న లేకుండా ఉండకుండా నీలాగా ఉంటాడా చెప్పండి? ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు అమ్మలాగానో నాన్నలాగానో పుట్టాడు అనుకుందాం, వాళ్ళ పోలికలోనే ఉంటాడు. వాళ్ళ పోలికలో కాకుండా నీ పోలిక ఏమైనా పుడతాడా చెప్పండి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి పోలికైనా తల్లి పోలికైనా ఏ పోలికనైనా సృష్టించగలిగిన వాడు మన ప్రభైన యేసు క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని వాక్యం అంటుంది, తండ్రి నడుస్తున్న మార్గములో ఆయన పిల్లలమైన మనము జాగ్రత్తగా దేవుని సన్నిధిలో నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి మార్గములో నడిస్తే చూసిన వాళ్ళు అంటారు, వీడు వాళ్ళ తండ్రిని ఫాలో అవుతున్నాడు, అంటే తండ్రి మార్గాన ఇతను వెంబడిస్తున్నాడు అని అర్థం. అందుకని మన ప్రభైన యేసు క్రీస్తును మనం వెంబడించాలి. మన తండ్రి ఎవరు? మన ప్రభైన యేసు క్రీస్తు. శరీర సంబంధమైన తల్లిదండ్రులు వేరు, ఆత్మ సంబంధమైన తండ్రి వేరు, మనల్ని సృష్టించిన తల్లిదండ్రులు వేరు. ప్రైజ్ ది లార్డ్. మన సృష్టించిన తండ్రి ఎవరైతే అంటే మన ప్రభైన యేసు క్రీస్తు. మరి ఆత్మీయ తండ్రి ఎవరు? మీరు చెప్పాలి. ఆత్మీయ తండ్రి ఎవరంటే దేవుని సేవకుడు. శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఎవరై అంటే మిమ్మల్ని కనిన మీ తల్లి తండ్రులు. అందుకని ఈ మూడిటి విషయంలో ఎవరిని పోలి నడుచుకోవాలి మనం? ఒకటి ఆత్మ సంబంధమైన తండ్రి, ఒకటి మనల్ని సృష్టించిన తండ్రి, రెండోది మనల్ని కన్న తల్లిదండ్రులు. ఈ ముగ్గురులో ఎవరిని పోలి నడుచుకోవాలి చెప్పగలుగుతారా? ప్రైజ్ ది లార్డ్. ఈ ముగ్గురిని మనము చెప్పండి, ముగ్గురిని అనుసరించాలి, ముగ్గురిని అనుసరించాలి. ఈ ముగ్గురులో ఒక్క విషయంలో మాత్రం మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. వారు మన తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా వారి మార్గం సరి అయినది లేకపోతే, వారు నడిచే మార్గం క్రమమైనది కాకపోతే ఆ మార్గంలో మనం నడవాలా నడవకూడదు అనేది మనము డిసైడ్ అవ్వాలి. మనం తీర్మానం చేసుకొని ఆ తర్వాత అది మంచి మార్గమా కాదా అనేది గమనించి వారిని మనం ఫాలో అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శరీర సంబంధమైన తల్లిదండ్రుల విషయాల్లో మనం పక్కన పెడదాం. ఒకటి ఆత్మ సంబంధమైన ఆత్మీయ తల్లిదండ్రులు, దేవుని సేవకులు. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు పౌలు గారు చెప్పిన మాట ఏంటి? నన్ను పోలి, చెప్పండి, పౌలు గారు అన్న మాట ఏంటి? నన్ను పోలి నడుచుకోండి అంటాడు. నన్ను పోలి మీరు నడుచుకోండి. ఎందుకు ఆ మాట చెప్పాడు ఆయన? అతడు దేవుని సేవకుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతడు దేవుని సేవకుడు, పరిశుద్ధుని యొక్క సేవకుడు, ప్రభు మార్గంలో అనేకులను నడిపించగలిగిన వంటి దేవుని సేవకుడు. అందుకని ఆయన అన్నాడు, ఇదిగో నన్ను పోలి మీరు నడుచుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని యేసయ్యను మనము వెంబడించాలి. దేవుని వెంబడించుట్లో మనకేం ప్రయోజనం? నేను మొదటి మాట చూపించాను. మనకేం కలుగుతుందంట? చెప్పండి, ఏం కలుగుతుంది? గట్టిగా చెప్పాలి మీరు. దేవుని మార్గములో ఆయన మనం వెంబడిస్తే, చెప్పండి, ఆయనను మనము అనుసరించినట్లయితే మన జీవితంలో ప్రభు మేలు చేస్తాడు. మనం మరిచిపోలేని వంటి మేలు.
ఎప్పటికీ కూడా మన జీవితంలో మరిచిపోలేని వంటి గొప్ప కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంట, మన జీవితంలో చేస్తాడు. మనం దేవుని మార్గంలో దేవుని అనుసరించకుండా, ప్రార్థన చేయకుండా, అశ్రద్ధగా నిర్లక్ష్యంగా వ్యవహరించామనుకోండి, దేవుడు మనకు న్యాయం చేస్తాడా చెప్పండి? మేలు చేస్తాడా? న్యాయం చేస్తాడా? అతడు న్యాయం చేయలేడు, మేలు చేయలేడు. ఎందుకని? మేలు అనుభవించాలన్నా ఏంటండి, మేలు అనుభవించాలన్నా, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, క్షేమాభివృద్ధి చెందాలంటే సమస్తము దేవుని చేతిలో ఉంది. కాబట్టి నువ్వు మాత్రం ఆయనను వెంబడించు వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని దేవుడు మనకు క్షేమము కలుగ చేయాలంటే మనము దేవుని చెప్పాలి, దేవుని వెంబడించాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని యేసు ప్రభు వారు చెప్పారు, యేసు ప్రభుని చెప్పారు, దేవుని వెంబడించిన వాళ్ళు ఏం చేస్తారు? ఒకటి, అద్భుత కార్యాన్ని చూస్తారు. రెండోది, వారి జీవితంలో ఆశీర్వదించబడతారు. వారు తృప్తి కలిగి జీవిస్తారు. ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక విషయం, పేతురు ప్రభును చూసి నడిచినంతసేపు నీళ్ల మీదనే చెప్పండి, నీళ్ల మీదనే ఉన్నాడు. పేతురు ప్రభును వెంబడించినంతసేపు, ప్రభు వైపు చూసినంతసేపు నీళ్ల మీదనే నడుచుకుంటూ వెళ్ళాడు. ఎందుకని? యేసయ్య నీటి మీద నడుచుకుంటూ వస్తుంటే పేతురు చూసి ప్రభు కూడా నన్ను ఇలా నడిపిస్తాడు అనే విశ్వాసముతో ఆయన అడిగాడు. బైబిల్ ఒక మాట రాస్తుంది, యాకోబు పత్రికలో మనం చూస్తాం, అడిగేవాడు సందేహించకూడదంట. నువ్వు దేవుని అడిగేటప్పుడు ఏది కూడా సందేహించటానికి వీలు చెప్పండి, సందేహించటానికి వీలు లేదు. సందేహించకుండా ఖచ్చితంగా నువ్వు ప్రభుని అడిగితే తప్పనిసరిగా నిన్ను కాదనకుండా దేవుడు అలాగే సహాయము చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే నువ్వు వెంబడించేటప్పుడు నీ కనుచూపు ఎవరి మీద ఉండాలి చెప్పాలి? ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. నీ పాదములు ఎక్కడ ఉండాలి? దేవుని మార్గంలో ఉండాలి. నువ్వు దేవుని అనుసరించి నడవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నేను నల్ల బట్టలు వేసుకొచ్చానా, తెల్ల బట్టలు వేసుకొచ్చానా? కొంచెం జాగ్రత్తగా చూడాలి. నన్ను తెల్ల బట్టలు వేసుకొని వచ్చానా, నల్ల బట్టలు వేసుకొని వచ్చానా? బాయ్ చెప్పండి అయ్యా. మన పిల్లలంతా సోగ్గాళ్ళే అబ్బా. నల్ల బట్టలు అంట. మీరు చెప్పండి అమ్మా, తెల్ల బట్టల నల్ల బట్టల? మరి తెల్ల బట్టలోనే అనుసరిద్దామా, నల్ల బట్టలోనే అనుసరిద్దామా? మరి మీరు ఎందుకు నల్ల బట్టలు కట్టుకొచ్చారు? చెప్తున్నాను, మన హోసన్నా మినిస్ట్లో 100% ఎక్కడ చూసినా తెల్ల బట్టలే. ప్రైజ్ ద లార్డ్. పేతురు యేసయ్యను వెంబడించాడు. ఏంటంటే పేతురు యేసయ్యను వెంబడించాడు. ఏ మందిరానికి వెళ్ళానో చూడండి, మన మందిరం 10 మంది ఉన్న సంఘంలో కూడా మనందరూ తెల్ల బట్టలు కట్టుకొని వస్తారు. నేను అనే మాట ఏంటంటే, మీకు ఇంకా లోక సంబంధమైన కోరికలు చావలేదని అర్థం. ప్రైజ్ ద లార్డ్. ఒక యూనిటీ అనేది మనకు చాలా ముఖ్యం, చాలా అవసరం. ఒక పద్ధతి అనేది దేవుని పిల్లలకు చాలా అవసరం. నలుగురు ఏమనుకుంటారనే సంగతి పక్కన తీసే, నువ్వు వాళ్ళతో మనకు అనవసరం. దారిని వెళుతుంటే కుక్కలు చాలా మురుగుతుంటాయి. కుక్కలు మురిగాయి అని మనం నడవటం మానేస్తామా? రోడ్డు మీద మానేయం కదా. అదే రోడ్లో వెళ్తాం, అవి మురిగి అవే లాస్ట్కి ఆగిపోద్ది. ప్రైజ్ ద లార్డ్. అరిసి చివరికి ఏమవుతుంది? నోరు మూసుకొని కూర్చుంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పేతురు దేవుని అనుసరించి నడిచాడండి. నడిచినంతసేపు, యేసయ్య వైపు చూసినంతసేపు పేతురు ఏ మాత్రం కూడా మునగలేదు. ఎప్పుడు మునిగిపోయాడు చెప్పండి? యేసయ్యను చూడటం మాని, యేసయ్యను వెంబడించటం మాని, గాలిని చూసి భయపడాను అని బైబిల్లో రాసింది. అప్పుడు ఏమైపోయాడు పేతురు? మునిగిపోయేదానికి అవకాశము ఉంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని మార్గంలో నడుచుకుంటున్న నీవు, ప్రభువును వెంబడిస్తున్నాను అనుకుంటున్న నీవు, నీ జీవితంలో నీ శరీరంలో ఒక భాగం తెగిపోయినా కూడా దేవుని వెంబడించట్లో నువ్వు ఏమాత్రం వెనక్కి తగ్గకూడదు. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. అందుకని చదవబడిన వంటి విషయాన్ని మనం చూస్తే సమూయేలు గ్రంథములో ఈ మాట రాశాడు. ఏమని చెప్పండి? మిమ్మల్ని ఏలు రాజైనను మీరైనను మీ దేవుడైన యెహోవాను చెప్పండి అనుసరించిన ఎడల చెప్పండి మీకు గట్టిగా చెప్పాలి, మీకు క్షేమము కలుగును. ఎప్పుడు కలుగుతుంది మనకు? ఆయనను వెంబడించినప్పుడు. చెప్పండి, నిజంగా మీరు వెంబడిస్తున్నారా? నేను ప్రభుని వెంబడిస్తున్నాను అన్నవాళ్ళు మీ గుండెలు మేము చేపెట్టుకొని చెప్పండి. దేవుని వెంబడించాలి. దేవుని వెంబడించుట్లో ప్రతిఫలం ఉంది, పరిశుద్ధత ఉంది, ప్రార్థన అనుభవం, ఆత్మీయ జీవితం, ఆశీర్వాదము నీ జీవితంలో పొందుకుంటావు. ప్రైజ్ ద లార్డ్. దేవుని దర్శనం నువ్వు పొందావు అనుకోండి, నీ జీవితంలో ఇంకా ఎవ్వరు నిన్ను ఆపలేరు. అంతగా నువ్వు అభివృద్ధి పరచబడతావు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని దైవజనుడు పౌలు గారు ఈ విషయాన్ని చెప్పాడు. మీకు ఒకటి మేలు, రెండోది క్షేమం. ఈ రెండు కలిగి మనకు ఉండాలంటే, ఆ క్షేమం మనం పొందుకోవాలంటే ఇక్కడ మనం చదివాం. ఎవరెవరు ఆయన వెంబడించాలి? రాజైనా, మంత్రి అయినా, ప్రధానులైనా, ఎవరైనా సరే తప్పనిసరిగా నీవు దేవుని చెప్పండి వెంబడించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాటను రాశాడు. అందుకని మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇంక మీదట ఈ రోజు నుండి మనం ఏం చేయాలి? దేవుని అనుసరించాలి. ప్రైజ్ ద లార్డ్. ఇంక మీదట మనం దేవుని అనుసరించాలి. అనుసరించినట్లయితే నీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. మరొక మాట కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 11వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. దీనులు భూమిని స్వతంత్రించుకుందురు. చెప్పండి, బహుక్షేమము కలిగి, చెప్పండి గట్టిగా చెప్పాలి, బహుక్షేమము కలిగి. చెప్పండి, మీరేం చేస్తారండి? ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు, నీతిమంతులైన వాళ్ళు, పరిశుద్ధులైన వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారంట. ఆ తర్వాత చెప్పండి, భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి. చెప్పండి, ఏమవుతారు? సుఖిస్తారు. ఒకటి స్వతంత్రించుకోవటం, రెండోది దేవుడు సుఖ జీవితాన్ని అనుగ్రహిస్తారు. ఈరోజు రాత్రి పగలు ఏం చేస్తున్నారు చెప్పండి? రాత్రి పగలు కష్టపడుతున్నారండి, ప్రయాసపడుతున్నారు సుఖపడాలని. ఏంటండి సుఖపడాలి? సుఖపడటం అంటే ఏంటి? డబ్బు ఉంటే సుఖం వస్తుందే? ఆస్తి ఉంటే సుఖం వస్తుందే? మనం అనుకుంటాం డబ్బు ఉంటే సుఖంగా ఉండొచ్చు అనుకుంటాం, కానీ డబ్బు ఉన్నోడు భయం మామూలుగా ఉండదు. ప్రైజ్ ద లార్డ్. లేనోడు ఏం చేస్తాడు? ఏ పూటగా ఆ పూట తెచ్చుకొని కడుపు నిండా తిని సంతోషంగా ఆరోగ్యంగా ఉంటాడు, ప్రశాంతంగా వండుకుంటాడు. తెల్లారేసరికి దొంగోడు వచ్చి ఇల్లంతా సోదా చేసి ఏం ఉండదు, చిన్న చిన్న గిన్నెలు తప్ప. ఆడికి బేరువ ఉండదు, లాకర్లు ఉండవు, డబ్బులు కట్టలు ఉండవు, ఎండి బంగారు నగలు ఉండవు. ఆడి ఇంట్లో ఏముంటుంది? డేక్షలు గిన్నెలు తప్ప ఏం ఉండవు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కీర్తనకారుడైన దావీదు గారి ద్వారా ఈ విషయాన్ని చక్కగా చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇద్దరు దొంగలు. ఏంటంటే ఇద్దరు దొంగలు.
వాళ్ళు ఎన్నో అన్యాయం అక్రమాలు చేసి సంపాదన కొరకు ప్రయాసపడ్డారు, ఎన్నో ప్రయత్నాలు చేశారండి. సంపాదించుకునే దాని కొరకు అందరు కష్టపడి సంపాదించుకుంటే వీళ్ళు దొంగదారిని వెళ్ళి దోచుకొని సంపాదించుకోవటం. చివరికి వీళ్ళ పరిస్థితి ఎక్కడికి వచ్చింది చెప్పండి? ఎక్కడికి వచ్చిందండి? చివరికి వీళ్ళ పరిస్థితి సిలువ మీద వేలాడే స్థితికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. వాడల్లా సిలువ మీద వేలాడి రక్షణ పొందాడు. మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఏ సిలువ మీద వేలాడుతున్నావు ఒకసారి ఆలోచించుకో. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడు ఇక్కడ చక్కగా ఈ మాటను చక్కగా తెలియచేశారు. అందుకని ఇక్కడ ఏ విషయాన్ని మనం గమనించాలంటే, ఒకటి, దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి వారు సుఖమును పొందుతారు అని బైబిల్లో రాస్తుంది. ఇక్కడ ప్రభును ఏ విషయంలో ఎలా వెంబడించాలి? మనం ఎటువంటి మనసుతో వెంబడించాలి? ఇక్కడేమో మొదటి మాటేమో దేవుని అనుసరించాలి. దేవుని అనుసరించాలి. అనుసరించుట్లో మన జీవితంలో దేవుడు ఏం కలుగు చేస్తాడు? మేలు క్షేమము కలుగు చేస్తాడు. ఇక్కడ రెండో విషయాన్ని చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, దీనులుగా మనము చెప్పండి, దీనులుగా ఉండాలి. దీన మనస్సు గల వారముగా మనము ఉండాలి. మత్తయి సువార్తలో మీకు తెలిసిన మాటే ఏంటండి? మీకు తెలిసిన మాటే. ఏమని? యేసు ప్రభు వారు చెప్పారు కదా. యేసు ప్రభు ఎవరంటే దీన మనసు గలవాడు. దీన మనసు గలవాడు ప్రభుని యేసుక్రీస్తు వారు. ఆయన అంటాడు, మీరు నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, మీరు నేర్చుకోండి. ప్రభువారు చెప్పినటువంటి మాట, నా దగ్గరికి రండి, మీరు నేర్చుకోండి. ఇప్పుడు దేవుని సన్నిధికి మీరు అందరూ వచ్చారు. దేవుని సన్నిధికి ఎందుకు వచ్చారు? మేలు పొందుకోవాలని, క్షేమము నొందుకోవాలని దేవుని సన్నిధికి వచ్చారు. వచ్చిన మీరు అయిపోయేంత లోపు నీ మనస్సు కుదురుపాటు ఉండాలి. ఏంటంటే దేవుని మందిరంలో నీ మనసు, నీ శరీరం సమస్తమును కూడా దేవుని మందిరంలో నిలకడగా ఉండాలి. నిలకడగా ఉంటే చెప్పే ప్రతి మాట కూడా ఏమవుతుందంట చెప్పండి? ఎక్కడికి వెళ్తుంది? చక్కగా నీ మైండ్లోకి ఎక్కిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని కీర్తనకారుడైన దావీదు గారు ఈ మాటను చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి సుఖమును అనుభవిస్తారు. అందుకని సుఖపడాలని ఈరోజు చాలామంది రాత్రిని పగళ్ళు ఆదివారం మానేసి కూడా పనికి వెళ్తారు. ఆదివారం మానేసి కూడా చెప్పండి ఏం చేస్తారంట? పనికి వెళ్ళిపోతారు. ఆదివారం ప్రార్థనకు రావటం మానేస్తారు. ప్రభు చెప్పింది ఏంటి? ఆయన అనుసరించుటలో మనకు మేలు కలుగుతుంది, ఆయన అనుసరించటం వలన క్షేమము కలుగుతుంది, దీన మనసు కలిగి ఉండటం వలన మనకు ప్రయోజనమని దేవుని వాక్యం మనకు బోధిస్తుంటే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? స్వతంత్రించుకునే దానికి డబ్బు ద్వారా ఈ బిల్డింగ్ను నేను స్వాధీనము చేసుకోవాలి. డబ్బు ద్వారా ఒక బిల్డింగ్ కొనాలంటే ఎన్ని రోజులు కష్టపడాలి? నువ్వు రోజుకు 500 లెక్కేసుకో చెప్పండి. 10 సంవత్సరాలకు ఎంత అవుతుందయ్యా? నెలకు వచ్చేసి ఎంత? 30,000, 15,000 అనుకో. 15,000 ఒక 5,000 తిండికి తీసేయి. ఓ 15 సంవత్సరాలు ఎన్ని లక్షలు అవుతుంది? లెక్కేసి చెప్పండి. చెప్పండి ఎన్ని లక్షలు అవుతుంది? 20 ఎంత అవుతుందండి? 5,000 తీసేయి. ఓ 10 సంవత్సరాలు వేసుకో. నెలకు 10,000, సంవత్సరానికి వచ్చేసి 1,20,000. 10 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 12 లక్షల, 14 లక్షల, 15 లక్షలు వేసుకో అందాజుగా.
15 లక్షలకు ఒక బిల్డింగ్ కొనగలుగుతావా? ఇప్పట్లో స్వాధీనపరచుకోగలుగుతావా? ఆ ఒక బిల్డింగ్ కొనాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది కష్టపడటానికి? 10-15 సంవత్సరాలు పట్టింది. ఈ 10-15 సంవత్సరాల్లో ఈ డబ్బులు అలాగే ఉంటాయా చెప్పండి? ఒకడికి ఏదైనా జబ్బు చేసిందనుకో, అనారోగ్యం వచ్చిందనుకో, శరీరంలో కొంచెం అలసటగా ఉందనుకో, ఏం చేస్తాం? హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్తే 20,000 కావచ్చు, 10,000 కావచ్చు, 30,000 కావచ్చు, ఎంతైనా కావచ్చు. ఈ వీటినన్నిటినీ చూసుకుంటూ తినటానికి, బట్టలకి, అనారోగ్యానికి, హాస్పిటల్కు ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్కు మిగిలేదేంటి మనకు? అనుకుంటాం, సంపాదించుకొని కొనాలి అనుకుంటాం, మంచిదే. కానీ చివరికి దేవునికి దూరమై మనం ఎంత కష్టపడి సంపాదించినా చివరికి మనం ఆ ఇల్లును కొనలేం. కానీ దేవుడు తలుచుకుంటే ఒక్క నెలలోనే, దేవుడు తలుచుకుంటే ఈ ఒక్క క్షణంలోనే దేవుడు నీకు స్వాధీనంలో చేయగలుగుతాడు ఇల్లును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ఏమని? దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, ఆ తర్వాత బహుక్షేమము కలిగి వారు బహుగా సుఖిస్తారు. దేవుడు తలుచుకుంటే ఏమైనా నీ పక్షమున చేయగలడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుడు మనకు క్షేమమును కలుగు చేయాలంటే ఒకటి అనుసరించాలి, రెండోది దీన మనసు గలవారమై దేవుని సన్నిధిలో ఉండాలి. మూడవ మాట 72వ కీర్తన 72వ కీర్తన 15వ వాక్యం. 72వ కీర్తన 72వ కీర్తన 15వ వాక్యం చదవాలి. చదువు. అతని క్షేమమునకై, అతని క్షేమమునకై నిత్యము ప్రార్థన. ఎవరి క్షేమం కొరకు చెప్పండి? దేవుని వాక్యం అంటుంది అతని క్షేమము కొరకు జనులు నిత్యము ప్రార్థన, చెప్పండి, ప్రార్థన చేయుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ చదువుబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే మన జీవితంలో మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధిలో ఎక్కువగా చెప్పండి, ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎంత ప్రార్థన చేస్తే అంత క్షేమం అండి. ఎంత ప్రార్థన చేసి అంతగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. అందుకని ఇక్కడ నేను రాసుకున్నాను, నిత్యము ప్రార్థన. చెప్పండి, నిత్యము ప్రార్థన. మొదట ఏం చెప్పాను? దేవుని మనము అనుసరించాలి. రెండోది దీన మనసు గల వారమై ఉండాలి. మూడోది నిత్యము, చెప్పండి, నిత్యము ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. అక్కడ మనం చదివాం 37వ కీర్తన 11వ వాక్యంలో ఒక మాట మనం చదివాం. మరొకసారి చదువుతారా మాటని త్వరగా? ఫస్ట్ నుంచి చదవండి. బహుక్షేమము కలిగి సుఖిస్తారు. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? ప్రార్థన చేసేది ఎవరు? దీనులు ఏం చేస్తారండి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. దీనులు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన, ఎక్కువగా ప్రార్థన మీదనే ఉండాలి. డబ్బు సంపాదించేవాడు దేని మీద మనసు పెడతాడు? పని మీద మనసు పెడతాడు. పని చేయాలి, డబ్బును సంపాదించుకోవాలి. ఉద్యోగం చేయాలి, డబ్బు సంపాదించుకోవాలి. వ్యాపారం చేయాలి, డబ్బు సంపాదించుకోవాలి. ప్రతి మనిషికి
ఒక గురి అనేది ఉంది. ఒక మనిషి ఒక దాని మీద గురి పెడతాడు. ఇదిగో ఈ పని చేసి నేను లాభము పొందాలి, ఇదిగో ఈ ఉద్యోగం చేసి నేను లాభాన్ని పొందుకోవాలి అని చెప్పి ప్రతి మనిషి, స్త్రీ అయినా పురుషులైనా, వారికి ఒక గురి అనేది ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేని మీద తన మనసు పెడతాడో, దేని మీద తను గురి పెడతాడో అది అయ్యేంత వరకు ఈ మనిషి ఏమాత్రం వెనక్కి తగ్గడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆదివారం వచ్చినా ఏ వారం వచ్చినా తను అనుకున్నది మాత్రం పొరపాటును కూడా తగ్గడు. ప్రైజ్ ద లార్డ్. మరి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే, దేవుని వెరిగిన ప్రతి వాడు కూడా దేవుని మీద మన గురి గమ్యం పెట్టాలి. ఎక్కడి దాకా? ఈ లోకాన్ని విడిచి వెళ్ళేంత వరకు నీ గురి గమ్యం అంతా దేవుని మీదనే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడైన దావీదు గారు ఈ విషయాలను చక్కగా చెప్పాడు. ఏమని? మొదటి నుంచి చదవండి. అతడు చిరంజీవి అగును, షేబ బంగారము అతనికి ఇవ్వబడును, అతని క్షేమము నిమిత్తమై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుని వాక్యం దేవుని వెంబడించుట వలన షిబా దేశపు బంగారం నీకు ఇవ్వబడును. ఎవరికి ఇస్తాడు దేవుడు? నిత్యము, చెప్పాలి గట్టిగా, నిత్యము వెనకొన్నాడు, నిత్యము ప్రార్థన చేసేవాడికి దేవుడు ఇస్తాడంట. నీకేం కావాలి? బంగారం కావాలా? పట్టు వస్త్రాలు కావాలా? మంచి బిల్డింగ్ కావాలా? మంచి ఉద్యోగం కావాలా? మంచి భర్త కావాలా? మంచి భార్య కావాలా? పిల్లలు కావాలా? ఏది కావాలో దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థన, చెప్పండి, నిత్యము ఏం చేయాలంటే మనం ప్రార్థన. మొదట మనం చదివాం కదా, ఏమని? అతడు చిరంజీవి అగును, షీబా బంగారము అతనికి, అంటే ఎవరికి? నీకు ఇవ్వబడును. ప్రైజ్ ద లార్డ్. ఎవరు నిత్యం ప్రార్థన చేస్తారో దేవుడు బంగారము కంటే విలువైన వాటిని దేవుడు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వాటన్నిటికంటే విలువైన వాటిని దేవుడు మీకు దయచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే మనం ఏం చేయాలంట? నిత్యము, చెప్పండి, నిత్యము ప్రార్థన చేయాలి. ఇంకొక మాట, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వాక్యం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు, మీకు క్షేమము కలుగును. గట్టిగా కొట్టాలి గట్టిగా, హల్లెలూయా. ఇక చదవబడినటువంటి విషయంలో దేవుడు మనకు క్షేమము కలుగు చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన మాటలను జాగ్రత్తగా వినాలి. అదే కదా ఆయన చెప్పింది. దేవుని మాటను మనము అంగీకరించాలి. ప్రైజ్ ద లార్డ్. కొందరు దేవుని మాటను అంగీకరించకుండా ఏం చేస్తారు? వాళ్ళ మాటలు అంగీకరిస్తారు. వీళ్ళ మాటలు అంగీకరించి చివరికి వారి భవిష్యత్తుని వాళ్ళే పాడు చేసుకుంటూ ఉంటారు. సేవకులు చెప్పింది వినరు, దేవుని మాట వినరు, వీళ్ళ మాటను విని వారే పాడు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ దైవజనుడు ఇర్మియా భక్తుడు చాలా చక్కగా ఈ మాటని చెప్పాడండి. ఏమని? మనమందరం ఎవరి మాట వినాలంట? దేవుని, చెప్పండి, దేవుని మాట వినాలి. వినుట వలన మనకేం ప్రయోజనం అంటే క్షేమము. చెప్పండి, ఏం కలుగుతుందంట? క్షేమం కలుగుతుంది. అంటే మనం కాపాడబడతాం. కష్టాల్లోనైనా, ఇరుకుల్లోనైనా, ఇబ్బందుల్లో ఉన్నా,
ఏంటండి? అసాధారణమైన పరిస్థితుల్లో ఉన్న దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే కాపాడుతాడు. దేవుడు కాపాడేదాని కొరకే మనం ఈ ప్రయాస. ప్రైజ్ ద లార్డ్. బ్రేకులు లేని బండి ఏమవుతుంది చెప్పండి? యాక్సిడెంట్కి గురి అవుతుంది. దేవుడు లేని జీవితం కూడా అలాంటిదే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అతని కుటుంబం చాలా పేద కుటుంబం, చాలా పేద కుటుంబం అండి. చిన్నప్పటి నుంచి తనకు ఒక పట్టుదల ఉండేదంట. చిన్నప్పటి నుంచి ఒక పట్టుదల. ఏంటా పట్టుదల? కష్టపడి నేను చెప్పండి, కష్టపడి నేను పైకి రావాలి, కష్టపడి నేను సంపాదించుకొని పైకి రావాలి. 5 సంవత్సరాల వయసులో నుంచి తాను చదువుకోకుండా ఓ చిన్నపాటి పనులు చేసుకుంటూ ఆయన చిన్నగా పని చేసుకుంటూ పైకి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. కష్టపడి 25 సంవత్సరాల వయసు వచ్చే లోపు ఆ వ్యక్తి కోటీశ్వరుడిగా మార్చబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక చదువు లేని వంటి వ్యక్తి, ఒక పేద కుటుంబంలో పుట్టిన వంటి వాడు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న వంటి వ్యక్తి ఈరోజు తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో 61 జ్యువెలరీ పెట్టాడండి. ఆయన 61 షాపులు పెట్టాడు. 61 బంగారపు షాపులకు ఓనర్ ఆయన ఈరోజు. దీనంతటి కారణం ఎవరు తెలుసా? సజీవుడైన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు దేవుని పిల్లలకు ఎప్పటికీ అన్యాయము చేయడు. ప్రైజ్ ద లార్డ్. ఆ స్థితిలో ఆయన రావటానికి గల కారణం ఏంటి తెలుసా? నేను బాగా చెప్పండి, బాగా సంపాదించాలి, ఎవరిని మోసము చేయకూడదు, ఎవరికి అన్యాయము చేయకూడదు, నా రెక్కల కష్టార్జితంతో నేను పైకి రావాలనే కాన్సెప్ట్తోనే ఆ మనిషి ఈరోజు ఆ స్థాయికి వచ్చాడు. మరి ప్రభు నమ్మిన నీవు ఎందుకు ఉండకూడదు ఇలాంటి మనసు? దేవుని మీద ఎందుకు నీకు మనసు ఉండకూడదు? దేవుని మీద నీకు మనసు ఉంటే, నీ గురి గమ్యం దేవుని మీద ఉంటే ఇంకా నువ్వు హాస్పిటల్ మొఖాలు చూడవు. ప్రైజ్ ద లార్డ్. నేను పేదవాడిని అనే మాట నీ నోట రాదు. వాటన్నిటికంటే మన దేవుడు గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూసావా? అందుకని ఆయన అంటుంటాడు, రూపాయి ఎవరికి, డబ్బులు ఎవరికి ఊరికే రావు, కష్టపడితేనే వచ్చాయి. ఒక్కరి కష్టార్జితంతో, మా నాన్న పేదవాడు, మా అమ్మ పేదది, కూలి పని చేసుకుంటేనే మా కుటుంబం పోషించబడ, ఆ స్థితిలో ఉన్న నన్ను ఈరోజు దేవుడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాడు. 61 జ్యువెలరీ షాపుకి ఈరోజు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక కానీ అనేక దేశాల్లో ఆయన ఇన్ని గోల్డ్ షాపులకు ఆయన ఓనర్గా అయ్యాడు. అవ్వటానికి కారణం తెలుసా? తనకున్న పట్టుదల. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తనకున్న పట్టుదల. పోరాడగలిగితే దేవుడు నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా తెలియచేశారు. అందుకని ఇర్మియా భక్తుడు ఈ విషయాన్ని చక్కగా తెలియచేశారు. ఏమని? ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై యుందును, మీరు నాకు ప్రజలై ఉందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను, మార్గం అంతటి యందు మీరు నడుచుకొనవలెను. ప్రైజ్ ద లార్డ్. మన క్షేమం కలగాలంటే ఏం చేయాలి చెప్పాలి? ఆయన మాటల్ని వినాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంట చెప్పడం? ఏం చేస్తాడు? క్షేమం కలుగు చేస్తాడు. దేవుడు మేలు చేస్తాడు, మనుషులు కీడు చేస్తారు. దేవుడు మేలు చేస్తాడు,
దేవుడు మనకు సహాయం చేస్తాడు, కానీ మనుషులు మాత్రం కీడు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. కీడు చేసేవాడిని వైపు వెళ్దామా, మేలు చేసేవాని వైపు వెళ్దామా? దేవుని వాక్యాన్ని వింటున్న మీరే ఈ మాటలు మీ ప్రతి ఒక్కొక్కరి హృదయాలలో దేవుడు స్థిరపరిచి బలపరచునుగాక. హల్లెలూయా. ఆ దిశగా దేవుడు మిమ్మల్ని నడిపించాలని మనస్సు పూర్తిగా ఒక సేవకునిగా నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. అందుకని అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 29వ వచనములో ఏమని రాయబడి ఉంది? మీకు మేలు, మీకు క్షేమం. మీ పక్కన వాళ్ళతో చెప్పండి. దైవజనులు అంటున్నారు మీకు మేలు కలుగుతుంది, మీకు క్షేమం కలుగుతుంది. ఈ రెండు మనం పొందుకోవాలంటే ఈ 4 విషయాల్ని వాళ్ళతో మీరు చెప్పాలి. ఒకటి, దేవుని ఇటు చూడాలి, దేవుని అనుసరించాలి. రెండోది, దీన మనసు గలవారమై ఉండాలి. మూడోది, నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇక్కడ ఒక మాట చెప్పాలి, చెప్పండి. నిత్యం ప్రార్థన అనే దీపం మీ కుటుంబంలో దేవుని మందిరం వెలగాలంటే మెలుకు కలిగి ఉండాలి. సోమరిలాగా పడుకోకూడదు. 10 మంది వచ్చారు, 10 మంది వచ్చారు. ఎవరో 10 మంది స్త్రీలు వచ్చారు. 10 మంది వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారండి? చెప్పండి, ఏం చేశారు? ఈ 10 మందిలో 5 మంది ఏం చేశారంట? నిద్రపోయారు. నువ్వు నిద్రపోలేదు కదా? ప్రైజ్ ద లార్డ్. ఈ 10 మందిలో 5 నిద్రపోయారండి. 5 మంది మాత్రం మెలకుతోనే ఉన్నారు. అదే ఇర్మీయా గ్రంథంలో మనం చదివాం. దేవుని మాటను అంగీకరించాలి. ప్రైజ్ ద లార్డ్. ఆ 10 మందిలో 5 నిద్రపోయారు, 5 మెలుగుతో ఉన్నారు. యేసే వచ్చాడు, వారిని తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళు విడవబడటానికి గల కారణం ఏంటి చెప్పండి? వారిలో చురుకుతనం లేదు. మెలుకు ఆత్మ అనేది వారికి మెలుకు అనేది లేదు. దైవ భయం అనేది లేదు. ప్రార్థన జీవితం వాళ్ళలో లేదు. లేకపోవటం వలన, ప్రార్థన అనే నూనె లేకపోవటం వల్ల వారి దీపాలు ఆరిపోయాయి. ప్రార్థన ద్వారా మీ కుటుంబాలు వెలిగించుకోవాలి, కానీ మీ కుటుంబాలు ఆరిపోయేటట్లు చేసుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్. మీ దీపాలు వెలుగుతూనే ఉండాలంటే ముందు యేసయ్య మాటలను జాగ్రత్తగా చెప్పండి, దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ఇక్కడ చదివాం, ఎందుకనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు, మీకు క్షేమము కలుగును, నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఆజ్ఞాపించిన మార్గముల అంతటి యందు మీరు నడుచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఏదైతే మీకు ఆజ్ఞాపించాడో ఆ మార్గాలలో మీరేం చేయాలంట? ఆ మార్గంలో నడవాలంటే దేవుని ఆజ్ఞను పాటించాలి, దేవుని మాటలను జాగ్రత్తగా వినాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని మొదటి మాట దేవుని అనుసరించటం, రెండోది దీన మనసు కలిగి ఉండటం, మూడోది నిత్యం ప్రార్థన చేయటం, నాలుగోది ఆయన మాటలు అంగీకరించాలి. ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకుంటారా లేదా చెప్పాలి. ఆయన మాటలు తప్పనిసరిగా ఒప్పుకోవాల్సిందే. ఎప్పుడు ఒప్పుకుంటారు? ఇప్పుడు ఒప్పుకుంటారా? సిలువలో వేసిన తర్వాత ఒప్పుకుంటారా? చెప్పండి, ఎప్పుడు ఒప్పుకుంటారు? లోక సంబంధమైన సుఖభోగాలను చూసి పడిపోయి, ధనాపేక్షలు పడిపోయి, సంపాదనలు పడిపోయి, ఆదివారం రాకుండా మానేసి ఇష్టం వచ్చినట్టు జీవించి కష్టంలో ఉన్నప్పుడు వచ్చి ఒప్పుకుంటారా? 2 దొంగలు యేసయ్యతో పాటు సిలువలో వేసారు. వేసిన తర్వాత ఒక దొంగ అంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దిగి మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అన్నాడు. అంటే అర్థం ఏంటి? చింత చచ్చినా చెప్పండి, ఈ జీవితాన్ని పాడు చేసుకుంటున్నా, కుటుంబంలో అనారోగ్యానికి జ్వరాలు వచ్చి లేనిపోయిన సమస్యలన్నీ వస్తూ ఉన్నా చూడండి ఏమంటాడు ఇతనేమంటున్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే ముందు చెప్పండి నువ్వు దిగి ఆ తర్వాత మమ్మల్ని కూడా దింపొచ్చు కదా అన్నాడు. పక్కన ఉన్నాడు ఏమన్నాడు తెలుసా? నీకు కనీసం బుద్ధి ఉందా? మనం దొంగతనం చేసాం, లేనిపోయిన చేసాం, ఎంతోమంది జీవితాలు నాశనం చేసాం. ఏంటండి? అతడు ఏ నేరము చెప్పండి, అతడు ఏ నేరము చేయలేదు.
అని చెప్పి యేసు ప్రభుతో అంటాడు, నీవును నీ రాజ్యముతో పాటు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అంగీకరిస్తారా? చేయాల్సిందంత చేసి సిలువలో దొంగ అంగీకరించినట్టు అంగీకరిస్తారా అంటే అప్పుడు సిలువ వేయరు, ఇంకా యేసు ప్రభును వేసేసారు, దొంగలు సిలువ వేసేసారు, అయిపోయింది. ఇప్పుడు నువ్వు సిలువలో అంగీకరిస్తానులే పాస్టర్ గారు అంటే సిలువ వేసేవాళ్ళు రారు. ప్రైజ్ ది లార్డ్. ఇదే అనుకోల, చెప్పండి, ఇదే అనుకోల. నేడే రక్షణ దినము, ఇప్పుడు నీకు అనుకోల సమయము. ఆగస్టు 15వ తారీఖు బాప్తిసములు ఇవ్వబడును ఒప్పుకున్న వారికి. చెప్పండి, మనకు క్షేమం కలగాలంటే ఏం చేయాలి? ఈ 4 విషయాలు చెప్పండి. జాగ్రత్తగా మన హృదయం ముందు వాటిని భద్రపరుచుకొని దేవుని మార్గంలో మనము అనుసరించాలి. అనుసరించినచో దేవుడు మీ జీవితంలో ఒకటి మేలు, రెండోది క్షేమం. మేలు కావాలా, క్షేమం కావాలా, 2 కావాలన్నా దేవుడు మీకు దయచేస్తాడు. కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, 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 ప్రేమ కలిగిన మా తండ్రి అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా, నీకు స్తోత్రములు స్వామి. నాయనా, నా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ సన్నిధానంలో ప్రభ మేమందరం కూడా కూర్చొని నిన్ను స్తుతించి ఆరాధించటకును, నీలో ఆనందించటకును మీరు మాకు అనుగ్రహించినటువంటి ఉచితమైన కృపను బట్టి ప్రభా, బంగారు పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా, నీకు స్తోత్రం. నా తండ్రి, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను కూడా స్వామి మీరే కనికరించి కరుణించి ఆశీర్వదించుటకు నాయన మీరు సంసిద్ధుడైన దేవుడుగా మా మధ్యలో సంచరించినారు కనుక మీకు స్తోత్రాలు ప్రభా, నీకు స్తోత్రం. నాయన, ఇప్పుడు చెప్పబడిన వాక్య ప్రకారముగా మేలు దయచేసే దేవుడు, క్షేమం కలుగజేసే దేవుడు నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ దివ్యమైన వాక్కుల చేత మాతో మాట్లాడి మా ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రభా మీరు వెలిగించినందుకు స్వామి మీకు వందనాలు చెల్లించుకుని ప్రార్థన చేసుకుంటున్నాం. విన్న వాక్యమును ప్రభా మరచిపోకుండా, విన్న వాక్యమును హృదయములో భద్రముగా దాచుకొని ఫలించే కృపను మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం నాయన, నీకు స్తోత్రం. మిమ్మల్ని అనుసరించి నడుచుటకు మీరు మాకు సహాయం చేయండి ప్రభు, నీకు స్తోత్రాలు. మేము నిత్యము ప్రార్థన చేసే బిడ్డలుగా మీరు మమ్మల్ని మార్చండి నాయన, నీకు స్తోత్రాలు. హల్లెలూయా. క్షేమమును దయచేటుకు సర్వశక్తిమంతుడని దేవుడుగా ప్రభా వేటిని ప్రభా నాయన జీవితంలో ప్రభా అనుసరించవలేను మీరు మాకు నేర్పించినారు కనుక స్వామి నీ బంగారు పాదములకు వందనములు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి. ఎంతో మంది బిడ్డలు ప్రభా మేలు లేక క్షేమం లేకుండా స్వామి నాయన నా తండ్రి ఎంతో మంది ప్రభా ఎన్నో వేదనల చేత స్వామి నాయన భయంకరముగా లోకములో బ్రతుకుతున్నారు ప్రభా, నీకు స్తోత్రం. మీరైతే మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని వెదకి మమ్మల్ని రక్షించి నూతన మాసంలో ప్రవేశపెట్టి నీ సన్నిధానంలో కూర్చుండబెట్టి నీ పరిశుద్ధ ప్రభ నాయన దేవుని యొక్క దాసుడు మీ దాసుని ద్వారా ప్రభ నాయన మీరు మాతో పలికినట్టుగా మాటల కొరకై ప్రభ నీ సన్నిధానంలో ప్రార్థన చేసుకుంటున్నాం నాయన. సర్వఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకోండి, తగ్గించుకొని మీ హస్తంలో సమర్పించుకుంటున్నాం. యేసు ప్రభు యొక్క నామమును బట్టి ప్రార్థన చేసి అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్.